విశ్వాస జీవితంలో ఎదుగుదల, అభివృద్ధి, దేవుణ్ణి ఆరాధించే గుణం అనేది ఎప్పుడు ఉంటదంటే మనలో అద్భుతాలు పొందుకున్నంత సేపు ఉంటది. ఎప్పుడు ఉంటది అంటే ఏంటంటే అన్ని సజావుగా సాగిపోతుంటే, అడుగు పెట్టించున్న ప్రతి ప్రాంతంలో విజయం మనకు లభిస్తుంటే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం వస్తుంటే, ఇప్పుడు మనం దేవుని స్తుతించే వారిగా ఉంటాం. అవునా కదా? మీరు ఎంతమంది ఉన్నారు ఇట్లాగా? ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసే ప్రతిసారి కూడా దేవుని మహిమపరుస్తూనే ఉంటారు. అద్భుతాలు పొందినప్పుడు వారి విశ్వాస జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకంటే అద్భుతాలు పొందుతున్నారు కాబట్టి. కానీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసం అనేది అద్భుతాలను బట్టి కాదు, విశ్వాసం అనేది మనం పొందుకున్న కార్యాలను బట్టి కాదు, కానీ ఖచ్చితంగా విశ్వాసం అనేది మనం దేవుని పైన ఖచ్చితంగా ఆయన చేయగలిగిన సమర్థులని ప్రతి పరిస్థితిని బట్టి పొందాలి. దేని బట్టి ఉండాలి? కానీ అద్భుతం చూసినప్పుడు, ఆశీర్వాదం చూసినప్పుడు, ఫలభరితమైన జీవితాన్ని చూసినప్పుడు, అప్పుడు మాత్రమే మనలో విశ్వాసం ఉంటే, నీ విశ్వాసం ఖచ్చితంగా చెప్తున్నాను, పడిపోయే అవకాశం కూడా ఉంది నీ విశ్వాసం. ఎందుకంటే అపోస్తుల జీవితాల్లో ఒకసారి మనం పరిశీలన చేస్తే, అద్భుతాలు పొందుకున్నప్పుడు, స్వస్థత చేసినప్పుడు, లేదా రకరకాలైన కార్యాలు పొందుకున్నప్పుడు, రకరకాల కార్యాలు చేసినప్పుడు దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. సేమ్ టైం వారు దిగంబరులుగా ఉన్నప్పుడు, వారు వస్త్రహీనులైనప్పుడు, చలసాల్లో ఉన్నప్పుడు కూడా వారు దేవుని మహిమపరిచారు. కానీ ఈరోజు క్రైస్తవులకు మన గుణం ఏంటంటే, ఖచ్చితంగా సింహాల నోళ్ళు మూయబడి అంటే స్తోత్రం చేద్దాం. ఏం చేద్దాం చెప్పండి, చెబుతామా చెప్పమా? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుటి నిలబడ్డారంటే మనం ఏం చేద్దాం? స్తోత్రం ఆమేన్ అంటాం. కానీ నువ్వు ఓడిపోతావు, నువ్వు అపజయం పాలవుతావు, నువ్వు శ్రమను అనుభవించాల్సి వచ్చింది, నువ్వు కష్టాలు ఉండాల్సి వచ్చిందంటే మాత్రం భయం వేస్తుంది. వస్తుందా రాదా? మరి మీకు అనిపిస్తుందేమో, నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. మొన్న తెనాలి మీటింగ్ జరిగింది. అక్కడ ఒక దైవజనుడు ఆరాధన నా దగ్గరకు వచ్చి నాకు 2 విషయాలు చెప్పాడు. 2 విషయాలు ఏంటంటే, మొదట దేవుడు నీ లైఫ్ లో 2 గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు, నీ లైఫ్ ఒక టర్నింగ్ జరగబోతుంది అని చెప్పాడు. ఒకటి. రెండోది ఏం చెప్పాడు తెలుసా? నీకు ఒక భయంకరమైన శ్రమ రాబోతుంది, నీ జీవితంలో నువ్వు నిలబడలేని పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పాడు. ఇప్పుడు నేను స్తుతించాలా, ఆశ్చర్యంతో ఉండాలా, భయపడాలా? చెప్పండి. అద్భుతాలు చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడంటే, 2 బలమైన అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో, దేవుడు చేయబోతున్నాడని చెప్పాడు. 2 బలమైన అద్భుతాలు. రెండోదిగా ఏం చెప్పాడంటే, ఒక శోధన నీ జీవితంలో రాబోతుంది. ఆ శోధన ఎలాంటిదంటే, నీ వేర్లన్నీ తెగిపోతాయని చెప్పాడు. ఏం చెప్పాడు? వేర్లన్నీ తెగిపోతాయంటే అర్థం తెలుసా? చాప్టర్ క్లోజ్ అయిపోయే సందర్భాలు ఎదురవుతాయి నీకు. పడిపోతావు, ఇక అయిపోయింది, నా లైఫ్ లేదు అనే సిచ్యువేషన్ నీకు వచ్చింది. ఆత్మలో చెప్తున్నాను ఈ విషయం. అయినా నువ్వు నిలబడు. తర్వాత నువ్వు ఎంత దీవించబడ్డావో, ఎంత ఆశీర్వదించబడ్డావో అంతగా రెట్టింపు ఆశీర్వాదం నీకు దాని తర్వాత ఉందని చెప్పి, అప్పుడు ఆ మాట చెప్పాను. సడన్ గా భయమే లేదు. ఎందుకంటే నా దేవుని శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఎందుకంటే శ్రమ మన జీవితంలో సంభవించింది, శ్రమ మనకు కనబడింది. కానీ నేను ఒక విషయం చెప్పనా, నిజముగా దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తికి శ్రమ ఎదుర్కొంటుంది, కానీ శ్రమ వాణిలో పనిచేయదు. అలాగే చెబుతా వినండి. అగ్నిలో ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి అగ్ని కనపడతా కనపడలేదా? అగ్ని కనపడలేదు వాళ్ళకి. అగ్ని వంటి శ్రమ వాళ్ళకి కనపడింది, అగ్ని వారికి కనపడింది. అయినా కూడా కనీసం చెప్తున్నాను, అగ్ని వాసన కూడా దాని వారి యొక్క చొక్కాయి నుంచి కానీ, వారి యొక్క దేహం నుంచి కానీ రాలేదండి. తర్వాత పరీక్షను చూస్తే, అంటే ఎందుకు వారు అగ్నిలో ఉన్నప్పటికీ కూడా అగ్ని యొక్క బలం వారిని ఏం చేయలేకపోయింది, అగ్ని యొక్క ప్రభావం వారిని ఏం చేయలేకపోయిందంటే, దేవుని కాపుదల ఖచ్చితంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారి పైన ఉంది. కానీ శ్రమ కనపడిందా కనపడలేదా? శ్రమ కాదా? అది ఖచ్చితంగా శ్రమే. అలాగే నేను చెప్తున్నా వినండి, మన జీవితంలో మన విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే, ఏ పరిస్థితులైనా సరే నా దేవుడు చేయగలడు అనే విశ్వాసం నీలో ఉండాలి. కానీ ఈరోజు మనలో ఒక కార్యం జరిగిందంటే, ఒక 10 రోజుల దాకా బాబా దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు చెప్తాం. కానీ శ్రమ అనుభవిస్తున్నప్పుడు అదే గొప్పదాన్ని నువ్వు చెప్పగలిగి ఉండాలి. అది నీ జీవితంలో నిజమైన విశ్వాసం అంటే. విశ్వాసం వల్ల వాళ్ళ సింహాలను మూయడమే కాదు, విశ్వాసం వలన ఆనాడు ఆది సంఘం ఏం చేసిందో తెలుసా? శ్రమలు అనుభవించింది. ఏమనిపించింది? అక్కడ హిబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొన్నిసార్లు చెప్పారు, అవసరం లేదు. వారి విశ్వాసం బట్టి అగ్ని మలమున చలార్చిరి, వారి విశ్వాసం బట్టి ఖడ్గము ఎదిరించాలని ఉంటుంది. దాని కింద ఏమన్నా తెలుసా? వారు సింహాల చేత చంపబడ్డారు, తర్వాత వాళ్ళు శ్రమలు అనుభవించారు అని ఉంటుంది.
ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే మన జీవితంలో అద్భుతాలు జరిగే రోజు ఉంది, శ్రమలు అనుభవించే రోజు కూడా ఉండదు. అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు స్తుతించడం మంచిదే, కానీ శ్రమ సంభవించినప్పుడు కూడా దేవుడు స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఎందుకు శ్రమ సంభవించినప్పుడు దేవుడు స్తుతించడం నేర్చుకోవాలని చెప్తానంటే నీ జీవితంలో దేవుడు కొన్నిసార్లు కొన్ని సమస్యలు నీకు అనుమతిస్తాడు, కావాలని అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు ఏమైందంటే నిన్ను పరీక్షకు దేవుడు అప్పగించినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నిలబడితే ఖచ్చితంగా దాని బహుమానం పొందుకుంటావు. ఎక్కడికి ఖచ్చితంగా చెప్తానండి, నీ బహుమానం ఎక్కడికి పోదు. నీ సమస్యకు ఖచ్చితంగా దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. ఎందుకంటే ప్రపంచంలో ప్రశ్న అనేది ఒకటి ఉందంటే ప్రశ్నకు సమాధానం కూడా ఉంది. సమాధానం లేని ప్రశ్న అంటే ఏది లేదు. అలాగే ఖచ్చితంగా చెప్తున్నా, నీ లైఫ్ లో నువ్వు ఎదుర్కొన్న ప్రతి దాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా ఒక రోజు నీకేమిస్తాడు తెలుసా? ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు ఎన్ని చెప్తానంటే దేవుడు నాకు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీ లైఫ్ లో ఒకప్పుడు విశ్వాసంతో మీరు ముందుకెళ్ళారు. ఇక్కడ ఖచ్చితంగా నేను స్పిరిట్ లో చెప్తున్నాను ఏంటంటే, విశ్వాసంలో నువ్వు ముందుకెళ్ళిన రోజు ఒక రోజు నువ్వు దేవుని స్థుతించావు. కానీ ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు కొన్ని సమస్యలను బట్టి, కొన్ని కార్యాలను బట్టి నువ్వేం చేస్తున్నావు తెలుసా? విశ్వాసంలో డౌన్ అయ్యి పరిస్థితులకు భయపడతావు. దేనికి భయపడుతున్నావు? పరిస్థితులకు భయపడకూడదు. నేను చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నాను, పరిస్థితులన్నీ ఎదురు రాకుండా సరే నువ్వు భయపడటానికి లేదు. ఎందుకంటే శత్రువు నిన్ను భయపడటానికి ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే వాడు భయపడితే నువ్వు ప్రార్థన చేయలేవు. మీలో ఎవరన్నా భయంలో ప్రార్థన చేయగలరా? భయంలో ఏం చేస్తున్నారు? ఆడగలిగిన తత్తర ఏంటది? తత్తర వస్తుంది. ఏమొచ్చింది? కొంతమంది ఏం మాట్లాడతారో తెలియదు, కొంతమంది ఎట్లా ప్రవర్తిస్తారో కూడా తెలియదు. ఎందుకంటే భయం ఏంటది? అదే అంత కామెడీ ఎదుకుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో దేవుడి నుండి కార్యాలు చేసుకుంటూ వస్తే ఎర్ర సముద్రం వచ్చి భయపడ్డారు. భయపడి ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అరే నువ్వు భయపడితే నేను చెప్పనా, ప్రార్థన చేసి నువ్వు తిరుగుబాటు చేస్తావు. ఏం చేస్తావు? అపవాది ప్లాన్ కూడా అదే. ఏంటంటే ప్లాన్ అంటే దేవుడిని నేను ఇంకా దూరం చేస్తామని. కానీ కొందరి భయం దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే వారి జీవితాల్లో అద్భుతాలను చూస్తారు. ఎవరి భయం వల్ల అద్భుతం చేశాడు చెప్పండి? ఒక వ్యక్తిని ఆశీర్వదించబడ్డాడు దేవుని చేత. ఎవరు చెప్పండి? ఇంటి కూడా ఇచ్చాను మీకు. ఒక వ్యక్తి భయము చేత దేవుడి సన్నిధికి వెళ్ళి ఆశీర్వదించబడ్డాడు. యోసేపు ఎప్పుడు ఆయన యోసేపు భయం వచ్చిందా? ఎక్కడ భయపడ్డాడు? ఇంటి నేను వారి దేవుడు నేను కూడా చెప్పాడు. దేవుడు ఎవరో చెప్పనా? యాకోబు. ఎవరో? యాకోబు యొక్క భయము చేత యాకోబు ఇశ్రాయేల్ గా మార్చబడ్డాడు. ఎలాగా? ఆ భయాన్ని ఆయనకు అప్పగించాడు. ఎందుకో చెప్తానంటే ఖచ్చితంగా మన జీవితంలో శ్రమ రాదు అని చెప్పట్లా, కానీ శ్రమలో సైతం నువ్వు ధైర్యంగా దేవుడి కొరకు నిలబడితే నేను చెప్తున్నాను, ఆయన నిన్ను శ్రమలో గుండా తీసుకెళ్తాడు, కానీ శ్రమ నిన్నేమి చేయకుండా చేస్తాడు. ఆయన గొప్పతనం అది. సింహానం దాకా వెళ్ళకుండా చేయొచ్చు కదా దానియేలుని. సింహాల దాకా వెళ్ళకుండా చెప్తే ఆయన గొప్పతనం ఎలా తెలిసింది ప్రజలకి? ఆ సింహాల భూమిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దానియేలు చూసి రాజు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? ఒరే బాబు, ప్రపంచం అంతా నీ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని చాటింపేశాడు. అవునా కదా? సింహాల గుహలోకి దానియేలు వెళ్ళాడు, కానీ ఒక్క సింహాన్ని టచ్ చేసిందా? ఒక్క సింహం కూడా టచ్ చేయడా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ రోజు నువ్వు విశ్వసించగలిగిన వ్యక్తి అయితే నీ శ్రమ నీ మీద ఏలుబడి చేయదు. శ్రమ ఉంటదని నేను చెప్పట్లా, శ్రమ ఉంటది, కానీ ఆ శ్రమలో నిన్ను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు కాపుదల ఖచ్చితంగా ఆ శ్రమ పాలు చేయదు. ఈరోజు విచిత్రమైన విషయం ఏంటంటే, శ్రమ కొంచెం అయితే దాన్ని ఎక్కువ భూతత్వం పెట్టి చూసుకుని కృంగిపోయే వాళ్ళు ఎక్కువ. శ్రమ కొంచెమే, శ్రమ చిన్నదే, కానీ శ్రమను చూస్తే నువ్వేం చేస్తావు తెలుసా? అది నీకు కొండంత ఏం చూపిస్తాడు వాడు భూతార్థం పెట్టి. ఎందుకంటే నువ్వు ఇంకా సరిపోవాలి. ఆ లక్షణం ఎవరి లక్షణం? అపవాది లక్షణం. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో ఎన్నైనా ఉన్నాయండి, నువ్వు మనశ్శాంతిగా బ్రతకడం దేవుడికి ఇష్టం. నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాడు దేవుడి వాక్యంలో, దేవని శ్రమ దినము నువ్వు కృంగినలా చేతగాని అవుతావు, చేతగాని వాడుకు ఖచ్చితంగా అవుతావు. ఎందుకంటే శ్రమ నీ జీవితంలో కృంగుదలను కలుగజేస్తుంది. అది ఎప్పుడంటే నువ్వు ఆలోచించినావు. కాబట్టి నేను చెప్తున్నాను, ఒకప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, ఇప్పుడు చేయకుండా ఉండడం. నీకు ఒకవేళ కొన్ని పరిస్థితులు అనుమతిస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక ప్రణాళిక చొప్పునే నీకు వాటిని అనుమతిస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూసుకుందాం. హిజ్కియా ఆ వ్యక్తి ఎవరు? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో హిజ్కియా స్టోరీ ఉంది. 7వ వచనం.
కావున ఆ, యెహోవా అతనికి తోడుగా ఉండేది. ఆ, తాను వెళ్ళిన చోట నెల ఆ, అతడు జయము పొందిన. చాలు. చూడండి, హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు లేదా? తోడుగా ఉన్నాడు. హిజ్కియాకు దేవుడు తోడయ్యండి తాను వెళ్ళు ప్రతి చోట జయం పొందడానికి. ఈరోజు నేను ఒక మాట చెప్పిన, మన జీవితంలో కూడా ఈ మాట చాలా సార్లు మనం అనిపించలేదా? ప్రతి కార్యం, తలపెట్టిన ప్రతి కార్యం ఖచ్చితంగా టక్కని జరిగిపోయింది. వెళ్ళిన ప్రతి చోట అద్భుతం జరిగేది, వెళ్ళిన ప్రతి చోట ఆశ్చర్యకార్యం, వెళ్ళిన ప్రతి ప్రాంతం మనదవటం, వెళ్ళిన ప్రతి చోట దేవుని సన్నిధి మనం చూడటం. ఇలా జరిగిందా జరగలేదా? మరి మీకు జరిగిందా జరగలేదు? నాకైతే ఇప్పుడైనా అంతకు ముందైనా దేవుడి కార్యాలు అనేకమైన నేను అనుభవించాను. ఖచ్చితంగా మనం ఎన్నో అనుభవించాం. అయితే ఈ సమయంలో హిజ్కియా ఇక్కడ 18వ అధ్యాయం ఫస్ట్ లో చూస్తే విశ్వాసం ఉంచాడు, దేవుడి వెనుకది కూడా వెంబడించాడు, తర్వాత మోషే ధర్మశాస్త్రం అంతటి పాటించాడని రాయబడింది. అంటే హిజ్కియా దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి. ఈ దేవుని భక్తులు కలిగిన వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడు అయినప్పటికీ కూడా ఒక శత్రువు హిజ్కియాని చుట్టుముట్టాడు. ఎవరా శత్రువు అంటే ఒక రాజు. ఎవరా రాజు? అష్షూరు రాజు. ఏ రాజు? ఆ రాజు ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. ఏమనంటే, ఇదిగో ఎవరెవరో ఉన్నారు, దేవతలు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నా చేతిలో ఓడిపోయారు. ఈ హిజ్కియా ఎంత, హిజ్కియాకు దేవుడు ఎంత, హిజ్కియా కూడా నా ముందు నిలబడలేడు, హిజ్కియాకు ఓడిపోతాడని మానసిక సంబంధమైన ప్లాన్ వేసాడు అనమాట. మానసిక సంబంధమైన విషయాలు కృంగిపోవడానికి ఆ డైలాగులు రాసి పంపించాడు ఒక చేత. అయితే గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు కూడా సమస్యలు మన జీవితంలో వస్తాయి. ఖచ్చితంగా వచ్చినప్పుడు అవి ఎలాంటివి వస్తాయి అంటే, ప్రతిసారి మనుషుల ద్వారా రావు. ఎలా రావు? శోధనలు అనేవి రకరకాలు ఉంటాయి. కొన్నిసార్లు నీ శరీరం ద్వారానే వస్తాయి. దేని ద్వారా వస్తాయి? కొన్నిసార్లు మనుషుల ద్వారా వస్తాయి, కొన్నిసార్లు ఆర్థిక సంబంధమైన విషయాలు, అనారోగ్యాలు, ఇలా రకరకాలైన వస్తాయి. కొన్నిసార్లు దురాత్మల వల్ల కూడా కలుగుతాయి. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి దురాత్మలు ఏం చేస్తాయంటే పక్కన ఉండి రేపుతా ఉంటాయి. అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు క్రియలు, నువ్వు చేసేటట్లు నేను పక్కన ఉంటే ప్రేరేపిస్తా ఉంటాయి. విచిత్రం అనిపిస్తా ఉంటది. ఒకసారి తాగుడు మానేసి బాప్తిస్మం తీసుకోవడం నాతో చెప్పాడు. ఏంటంటే, ఎవడన్నా తాగివాడు కనపడతారంటే వీడికి కనిపిస్తాను లోపల, రే ఈ మొహం అసలు ఎందుకు మానేశాడు నువ్వు, ఆడు వీడు అంత శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడు, అదిగో ఆడికి వెళ్ళి నువ్వు కూడా తాగిరా పాప అని ఎవరు ఒక వ్యక్తి చెప్పినట్టు అనిపించింది అంట లోపల. ఏమనిపించేదంట అంటే, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఖచ్చితంగా అపవాది శక్తులు ఈ లోకంలో మనం ఎదుర్కోవాల్సినవి ఖచ్చితంగా ఉన్నాయి. అవి మనల్ని ఏం చేస్తాయంటే, మానసిక సంబంధమైన కొన్ని తలంపులను మనలో పెట్టి మానసికంగా మనల్ని కొమ్మతీస్తా ఉంటాయి. చాలా సార్లు మన పరిస్థితులు మనం చూపిస్తా ఉంటాయి, చాలా సార్లు మన స్థితిగతులు మనం చూపిస్తూ ఉంటాయి. ఇదిగో ఇది, అదిగో అది, ఇదిగో నువ్వు ఎట్లా, నువ్వు అట్లా, నువ్వు ఎట్లా అని చెప్పేసి నువ్వు కనీసం ప్రార్థన కూడా చేయలేకుండా చేస్తుంది. ఏం చేస్తుంది? మొట్టమొదటి అపవాది ప్లాన్ ఏంటంటే, నువ్వు మానసికంగా కుంగిపోవాలా. ఎలా కుంగిపోవాలా? కానీ నేను ఖచ్చితంగా విషయం చెప్తానండి, మీరు మానసికంగా ధైర్యపరచబడడం దేవుని ఉద్దేశం. నువ్వు మానసికంగా కుంగిపోకూడదు, డిప్రెషన్ లో ఉండకూడదు. ఎందుకంటే దేవుని పిల్లలు జీవం కలిగిన వారిగా ఉండాలి. నువ్వు డిప్రెషన్ లో కృంగిపోతా పనికి మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, నీ భక్తి జీవితం సర్వనాశనం అయిపోద్ది. అది వాడి ప్రణాళిక. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే, డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చి ఏం చేయను, నువ్వు ఏం చేస్తాడంటే పక్కనే ఉండి నీకు చెడు తలంపులు పుట్టిస్తా ఉండదు. చెడు తలంపులు ఏంటి? వాడిని చంపేయాలి, ఇది చంపేయాలి ఎట్టండి కాదు, నాకు ఇలా జరిగిందేమో, పరిస్థితులు అన్నీ ఉన్నాయి కదా, ఎట్లున్నాయి కదా, నీకు ఇలాంటి ఆలోచనలు ఎన్ని కలుగుతాయి. అయితే నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తానంటే, దేవుని వాక్యం నమ్మదగింది, దేవుడు నమ్మదగిన వాడు. ఒక మనిషినైనా సరే నమ్ముకుంటే మనిషి మోసం చేసే అవకాశం ఉంది, కానీ నేను చెప్తున్నాను, దేవుడు నమ్ముకుంటే మోసం పోవడం చరిత్రలో ఎన్నడూ జరగదు. ఎందుకంటే ఆయన నీ జీవితంలో కార్యము చేయగలిగిన సమర్థుడు. చూడండి ఏమని ఎంత బాగా పంపించాడో రాసి ఒకసారి చూద్దాం. అదే 2వ రాజుల గ్రంథం 18:32 అటు పిమ్మట నేను సావక బ్రతికినట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా ఓదుకును ద్రాక్షను గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెడుకును గల దేశమునకును, ఒలీవ తైలమును తేనెను గల దేశమునకు మిమ్మను తీసుకొని పోదును. అచ్చట మీరు సుఖముగా ఉందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించనని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. చూడండి, లేఖ రాసి పంపించాడు. ఏమని? ఒరే, మీరు మాకు దొరికిపోయినా సరే, చాలా మందికి అపవాదం చెప్తా ఉంటాడు ఏంటంటే, ఈ రోజు పాపం చేయనోడు ఎవడు, ఈ రోజు సరిపోయినోడు ఎవడు, ఏం కాదులే, ఆడు చేయలేదా, ఇది చేయలేదా, అట్లేదా, ఇట్లేదా, అట్లున్నాం ఇట్లున్నాం,
రకరకాలుగా చెప్తూ వాడు ఏం చేస్తాడు తెలుసా, నిన్న అది మంచి అని చెప్పేసి లాగుతాడు నల్లగా. మీకు అర్థం విషయం చెప్తాను. చేపలు పట్టేవాడు ఉన్నారు కదా, చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు, ఏలానికి ఎర్ర పెడతాడు. ఎర్ర అయిపోయిన చేప అది ఎర్ర అనుకుని ఆగుతుంది. ఇప్పుడు చేపకు ఆహారం ఏంటి, ఎర్ర కదా. దాని ఆహారం అనుకుని ఎవడో పాప మంచోడు మన ఏమిటని అంటాడు నాకు పెట్టాడు అనుకుని వెళ్ళి చక్కగా పట్టుకున్నది. పట్టుకోగానే ఏమైంది తెలుసా, గేలాన్ని చిక్కుని లాగితే ఇవి గుట్లో పడింది, తర్వాత వండితే సెట్లు ఉంటుంది. అవునా కాదా? ఈరోజు చాలా మంది పరిస్థితి కూడా అంతే. చూపు ఎలా కనపడుతుంది అంటే, చూడటానికి ఎలా ఉంటుంది అంటే చాలా అందంగా ఉంటుంది. ఒకడు సరదాగా సిగరెట్ మొదలెడతాడు, కానీ వాడి జీవితంలో దాన్ని చచ్చినా వదిలించుకోలేడు. ఒకడు సరదాగా ముందు మాట్లాడతాడు, దాని జీవితంలో సచ్చినా వదిలించుకోలేడు. కారణం ఏంటి తెలుసా, అదేదో బాగుంటది, అదేదో మంచి అని స్టార్ట్ చేస్తాడు. ఖచ్చితంగా ఇంకో మాట చెప్పినా, మనకి పక్కనే ఉండి కొంతమంది తప్పుడు సలహాలు కూడా ఇస్తా ఉంటారు. ఏమని ఇస్తా ఉంటారు నాకు తెలియదు, ఎందుకంటే నా పక్కన ఉండేది కదా. మా అమ్మ ఏం చెప్పదు, నాకు చేస్తే ఊరుకొని కూడా మా అమ్మ మంచిగా చెప్తా ఉంటాను, అది చేయండి. కొంతమంది ఉంటారు లోపల, నువ్వు తప్పు చేయట్లేదు అనుకో, నేను తప్పు చేసినట్లు ప్రేరేపిస్తారు. నువ్వు సరిగ్గా ఉన్నావు, ఎట్లయినా నీ దారిని మార్చాలి, ఎట్లయినా నేను నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, మీ జీవితంలో అలాంటి వారికి మీరు దూరంగా ఉండడం నేర్చుకోండి. ఫస్ట్ మన సాంగత్యాన్ని కనుక మనం మార్చుకోకపోతే, దుష్ట సాంగత్యం మంచి నడవడికి ఏం చేస్తుందంట, ఉన్నావా తీరని సొంతంగా చెప్తానా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపిద్ది. ఖచ్చితంగా చెప్తున్నా, అవిశ్వాసపు మాటలు లోకానుసరణ మాటలు చెప్పి నీ పక్కనంటే ముందు నేను చెబుతున్నాను, ఒకటి అక్కడ నుంచి రువ్వాని వచ్చి లేదా ఆనందం పంపించి. ఎవడన్నా పనికి మనోడు అవిశ్వాస మాటలు చెప్తారమ్మా, నాకు ఖచ్చితంగా ఒక విషయం చెప్తా. ఒకవేళ నా దగ్గర చెప్తే, బాబు నువ్వు నమస్కారం చెడిపోమని చెప్తా. నేను కనుక అక్కడ ఉన్నప్పుడు చెప్పానని అక్కడ నుంచి వచ్చాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అవిశ్వాస పూరితమైన మాటలు చెప్పే వాడి దగ్గర మనం ఉండకూడదు. ఎందుకంటే మనలో ఉన్న విశ్వాసం ఖచ్చితంగా క్షీణిస్తుంది. వీడు రాసి పంపించాడు, పంపించినప్పుడు ప్రజలందరూ విన్నారు. విని వీడు ఏమనుకున్నాడంటే, ఒకవేళ భయపడి వీడి చేతికి వచ్చేస్తే కనుక వీడు చెరపట్టుకుని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. అప్పుడు రాజులు ఏం చేసేవాడు అంటే, బానిసలుగా తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు బానిసగా తీసుకుపోవడానికి వీళ్ళ మీద మానసిక సంబంధమైన యుద్ధాన్ని ప్రకటించాడు ఆ రాజు. ఈ రోజు చాలా మంది మీద అపవాది మానసిక సంబంధమైన గేమ్ ఆడుతున్నాడు, వాడి మైండ్ తో ఆడుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇంకో విషయం చెప్పరా, నీ మైండ్ నీ మాట ఏందో, నీ తలంపులు నీ మాట ఏందో, నీ శరీరం నీ మాట విందో, అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, వెంపటి దేవుళ్ళకి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మీకు మాట చెప్పిన కొన్నిసార్లు నా తలంపులు, నా శరీరం, నా ఆలోచన కూడా విచిత్రంగా ఉంటాయి. నా శరీరం నా మాట ఉందో వెంపటి నేను ఏం చేస్తాను తెలుసా, వెంపటి ఉపవాసం ఉంటా. ఏముంటాను నేను ఖచ్చితంగా చాలా సార్లు గమనించాను, నా శరీరం ఎన్నోసార్లు దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించింది. నా ఆలోచన మారుతాయి, నా తలంపులు మారుతాయి. తలంపులు మారాలంటే వేరే వేరే ఏమో సర్లా కోపాన్ని నేను చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నాను. రెండో విషయం ఏంటంటే, ఏ విషయాలను విన్నప్పుడు నాకు కొంచెం షార్ట్ కోపం వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కాదు, కొంత సిచ్యువేషన్ ముందు కోపం వచ్చి ఇక నేను ఆ కోపంలో ఏది పడితే మాట్లాడేవాడు. అంటే బూతులే మాట్లాడేవాడు కాదు, సీరియస్ గా థింక్ చేసేవాడు అనమాట. తర్వాత నేను ఆలోచించిన, ప్రభా ఈ ప్రాణం ఉండడానికి వీలదే అని ఎంతో ఆలోచించినా పోయేది కాదు. రీసెంట్ గా మనం చిన్న సంఘటన జరిగింది. సందర్భాలు, పరిస్థితులు, వ్యక్తులు మీకు అనవసరం కానీ చిన్న సంఘటన చెప్తాను. ఊరు వెళ్తే అక్కడ మేము ఫ్రెండ్స్ గా కూర్చొని మాట్లాడుకుంటా ఒక వ్యక్తి పొరపాటున ఒక నోరు చేరి ఒక మాట అన్నాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే వెంబడి ఏసురాములు చెప్పించేశాను. ఏసురాములు నేనే దైవం చేయండి అంటే నీకు అయిపోద్ది అంటే అన్నాను. అయిపోద్దని అనగానే తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను. నేను వచ్చేసి అప్పుడు నాకు బాధ అనిపిస్తుంది మనసులో. వాడేదో నోరుసారి మాట్లాడాడు, నేను ఎందుకు క్షమించాలి? నాకున్న అధికారం నేను తప్పుగా ఎందుకు వాడుకోవాలి? ప్రభా క్షమించిన వాడిని కాదు, నేను క్షమించాలని ప్రార్థన చేశాను. అయినా ఆ రోజంతా నేను క్షమించలేకపోయాను. తను ఆ మాట, ఆ నోరు జారి అన్న మాటకి ఆ రోజంతా నేను క్షమించలేకపోయా. ప్రభా నాకు క్షమించే మనసు పోయా, నాకు క్షమించలేకపోతున్నాను. బైబుల్ తీస్తే బైబుల్ చదువుకుంటా ఉంటలా, బైబుల్ చేస్తుంటే చదువుతున్నాను కానీ పొరలోకి వెళ్తలా. ఇట్లా కాదని చెప్పేసి ఏం చేశానంటే, వెంటనే మోకాళ్ళు వేసి ప్రభా నన్ను క్షమించని దాదాపుగా ఒక 2 గంటలు ప్రార్థన చేశాను. 2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నాలో నెమ్మది వచ్చింది. నేను ఆ వ్యక్తిని పరిపూర్ణంగా క్షమించలేదు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనలో ఏం జరుగుతుందంటే, మన శరీరం మన మాట విందో. ఇప్పుడు నాకు క్షమించాలని ఉంది, కానీ ఆ మాట పెద్ద ఎక్కువ మాట ఏం కానీ నేనే బూతులేని తిట్లా, జస్ట్ ఒక వర్డ్, చిన్న మాట.
ఆ మాటకి నాకు బుర్రలో తిరుగుతానే ఉన్నమాట. అందుకే నేను పనికిమాలి మాటలు విన్నో పనికిమాలి కబుర్లు దాంట్లోకి అసలు వెళ్ళను. మా ఇంట్లో అయినా సరే ఒకటే చెప్పాను, ఇది అవసరము, ఇది నాకు తెలియాలి ఖచ్చితంగా అంటేనే చెప్పండి అని చెప్తాను. ఈ రోజుకైనా సరే మా ఇంట్లో ఏ మాట పెడతామా నేను విన్నాను. మా అమ్మ ఏదైనా సరే ఇది అవసరం అత్యవసరం ఇది నాకు తెలియాలనుకుంటేనే వింటాను అనమాట. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఆ చీర కొనుక్కున్నారు, పక్కింటి వాళ్ళు అది కొనుక్కున్నారు, ఇట్లాంటి చెప్తే మాత్రం చెవుల్లో రక్తం వచ్చింది మా ఇంట్లో వాళ్ళు. అంటే ఎందుకు చెప్తానంటే ఇట్లాంటి సోది మాటలు అసలు ఖచ్చితంగా విన్నాం. ఎందుకంటే నా వినికిడి సైతము విశ్వాసపూరితమైనవే వినాలి. ఎలాంటివి వినాలి? నేను ఖచ్చితంగా చెప్తాను ఈ రోజు మీకు కూడా, మీ వినికిడి కూడా విశ్వాసాన్ని గురించి వినాలి. అలా విన్నప్పుడే మీ ఆత్మీయ జీవితాలు అభివృద్ధిలోకి వస్తాయి. అలా విన్నప్పుడే మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి. ఇక్కడ ఈ రాజు చేస్తున్న పని ప్రతిరోజు మన జీవితంలో ఎవడో ఒకటి చేస్తాను అంటాడు. నువ్వు ముందుకెళ్తాడు, వెనకలాగుతాడు, నీ వల్ల కాదులే, నీ శాత కాదులే, నువ్వా అది ఇదని మాట్లాడుతుంటారు. ఖచ్చితంగా నేను చెప్పనా, మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. పరిస్థితిని చూస్తే మనం జయం పొందడం, పరిస్థితిని చూస్తే మనకి ఏది రాదు, పరిస్థితులు చూస్తే మనం భయపడతాం. కానీ పరిస్థితిని కాక ఆయన్ని చూసిన రోజు పరిస్థితులు ఎలా ఉన్నా సరే పరిస్థితిని మార్చగలిగిన సమర్థం మన దేవుడు. హల్లెలూయా. చూడండి, రాజంతా భయంకరంగా చెప్తున్నప్పుడు ఈ రోజు మన జీవితంలో ఎన్నో శోధనలు వస్తున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? వాడికి స్పందిస్తాం. ఏం స్పందిస్తాం? ఇప్పుడు మనలో తలంపులు పుడతా ఉంటాయి, దానికి స్పందిస్తాం. మనం స్పందించినప్పుడు ఏం జరుగుతుంది చెప్పనా? ఖచ్చితంగా దేవుడి దూరం అయిపోతాం. కొన్నిసార్లు స్పందించడం కన్నా మౌనంగా ఉండడం ఉత్తమమైన పని. ఏం పని? ఈ రోజు దేవుడు ఎందుకు నన్ను వాక్యం చెప్పమని ప్రేరేపించాడు, ఏ విషయం చెప్పమని చెప్పాడు అంటే ఖచ్చితంగా ఇదే చెప్తున్నాడు, ఇదే చెప్పమని చెప్పాడు. ఊరకనే నిలిచి చూడండి. ఏం చెప్పమని చెప్పాడు? ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా సరే నాకు అవసరం లేదా మీకు భవిష్యత్తులో ఒకవేళ ఈ సందర్భాలు రావచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఊరకనే నిలిచి ఉండాలి. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో మనం మాట్లాడకూడదు, కొన్ని సమయాల్లో మనం మాట్లాడాల్సిన పని లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే అన్ని మాట్లాడి చేసుకుందాం అనుకుంటారు. ఏమనుకుంటారు? ఏమనేది అంతే, అది నా చెవికి వచ్చింది, ఇప్పుడు కాదు సమయం వచ్చింది, అప్పటిదాకా మౌనంగా ఉన్నాను అనుకోండి. ఎంపడే తెలిసేయాల, ఏం చేయాలా? ఎంపడే కడిగేయాల, ఎంపడే గొడవ పెట్టేసుకోవాలా, ఎంపడే అని ఫీల్ అయిపోతారు. ఖచ్చితంగా నేను మాట చెప్పిన, కొన్నిసార్లు మాట్లాడతాం కన్నా మౌనంగా ఉంటే ఆ మౌనానికి దేవుడు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? చూడండి, ఇక్కడ ఈ రాజు అట్లా పంపిస్తే అది విని రాజు ఏం చేశాడు చూడండి. 18:36 వచ్చిన త్వరగా 2వ రాజు గ్రంథం 18:36 వచ్చిన 36. అయితే అతని ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవించిన చేత చెరువుని ఎంత మాత్రం ప్రత్యుత్తరం ఇయ్యక ఓడకండి. ఏం చేశారంట? ఖచ్చితంగా నేను మాట చెప్పనా, ఈ రోజు నీ జీవితంలో దేవుడు పరిస్థితులను కలగజేసుకోవాలంటే నువ్వేం చేయాలి చెప్పనా? ఓరకనే ఉండాలి. ఏం చేయాలి? కానీ మనకు చేతగాని విషయం ఏంటంటే ఓరకనే ఉండడం. ఓరకనే ఉండడం ఏంటి? పని పాట మానేసి ఓరకనే ఇంటికాడ కూర్చోడం. ఓరకనే ఉండడం ఏంటి తెలుసా? నీ పరిస్థితులను బట్టి నువ్వు స్పందించవద్దు. హల్లెలూయా. ఏం చేయొద్దు? ఒకసారి చెప్పండి, నా పరిస్థితిని బట్టి నేను స్పందించను. స్పందించనంటే ఏం చేయొద్దు? నీ పరిస్థితులను స్పందించొద్దు, కానీ నీ దేవుడిని ప్రతిస్పందించేటట్లుగా నువ్వేం చేయాలంటే దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా చెప్తా వినండి, మీ జీవితంలో దేవుడే కలగ చేసుకుంటాడు. ఆ రోజు హిజ్కియాకి సహాయం చేయడానికి ఏ రాజు లేడు. హిజ్కియా ఖచ్చితంగా హిజ్కియా యొక్క రాజ్యం సైతం శోధనలో పడింది. ఆ సమయంలో హిజ్కియా చేసిన పని ఏంటి తెలుసా? జనాలందరినీ ఊరనే ఉండమన్నాడు. దేవుడి మందిరానికి వెళ్ళాడు. దేవుడి మందిరానికి వెళ్ళి ఆ ఎన్ని రాసిన లేకుండా పరిచి ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి తెలుసా? దేవుడు ఒక దూతను పంపి వారిలో అనేక మందిని చంపేశాడు. అంటే దేవుడే స్వయముగా హిజ్కియా పక్షపు యుద్ధానికి వచ్చాడు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? ఊరకనే నిలిచి ఉండి చూశారు. ఏం చేశారు? ఈ రోజు నా ప్రశ్న, మీ పరిస్థితులను బట్టి మీరు ఊరుకుంటున్నారా, రేగుతున్నారా? ఖచ్చితంగా నేను మాట చెప్పనా, మూర్ఖుడు రేగుతాడు, జ్ఞానం కలిగిన ఏం చేస్తాడు తెలుసా? దేవునికి అప్పగించి మౌనం ఉంటుంది. దావీదు అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనం ఉందంట. మౌనంగా ఉంది ఎప్పుడంటే రాజ్య సింహాసనంలో కూర్చున్నప్పుడు కాదు. మౌనంగా ఎప్పుడు ఉందంటే పచ్చపక్ష పరిమాణాలు తింటున్నప్పుడు కాదు. కడుపులోకి అన్నం లేక, నిలవడానికి నీడలేక, పరిస్థితి అన్ని వ్యతిరేకంగా ఉండి శత్రువులు తరుగుతున్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా దావీదు పలికిన మాట. ఈ రోజు మరి నీ జీవితంలో నువ్వు మౌనం ఉంటున్నావా, రెచ్చిపోతున్నావా? ఖచ్చితంగా ఒక మాట చెప్పినా, నువ్వు మౌనంగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కలగ చేసుకుంటాడు. ఎవరు కలగ చేసుకుంటారు? ఇప్పుడు నేను మన చెప్పాను, ఏం చేపించేసానని. ఏం చేపించాను తెలుసా? నేనేం పెద్ద ఏం చెప్పించలేదు. నేనే కనుక దేవుడు అయితే నువ్వు పలికిన ఈ మాటకు నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు అంతే చెప్పి.
అందుకే అదే చెప్పేది. ఆ మాటకి తర్వాత నేను బాధపడ్డాను, అరే ఎందుకన్నాను ఇలాగని. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు సైలెంట్గా ఉంటే దేవుడు స్పందిస్తాడు, నువ్వు సైలెంట్గా లేకుంటే ఆయన స్పందించడు. దేవుడి విధానం ఏంటంటే ఆయన మీద విశ్వాసం ఉంచిన నువ్వు మౌనంగా ఉండు, ఆయన నేను చూసుకుంటానంట. కొన్ని సందర్భాలు, 2 సందర్భాలు చూసి నేను ముగిచ్చేస్తాను. మొట్టమొదటిగా ఆయన మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన కార్యపూరకు నిరీక్షణ కలిగి ఊరకి నిలిచినప్పుడు మనం కొన్నాళ్ళు నిరీక్షించవలసి వచ్చింది, కానీ ఆ నిరీక్షణకు మనం ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మీకు బాగా అర్థానికి ఒక విషయం చూపిస్తా. మత్తయి సువార్త 20 అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 20 అధ్యాయం 6వ వచనం. తిరిగి దాదాపు 5 గంటలు వెళ్ళి మత్తయి సువార్త 20 అధ్యాయం 6వ వచనం. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతి మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవరు చదవండి, వారు ఎవడను మమ్మల్ని కూలికి పెట్టుకోలేదని. చాలు ఆగండి. ఇక్కడ ఒక సందర్భం కనపడుతుంది. ఆ సందర్భం ఏంటంటే కూలికి చాలా మంది పనులకు వెళ్తారు కదా. ఈ కూలీలు ఏం చేశారంటే అక్కడ యజమానుడి కొరకు ఎదురు చూస్తున్నారు, అంటే పని ఇచ్చే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నప్పుడు సాయంత్రం వరకు, అంటే దాదాపుగా పని 1 గంటలో 2 గంటల్లో అయిపోద్ది అనే సమయం వరకు వారు ఎదురు చూస్తూనే ఉండాలి. ఎలా ఎదురు చూసారు తెలుసా? ఊరకనే ఎదురు చూశారంట. అంటే పని చేయాలని ఉంది వాళ్ళకి, కానీ పని చేయడానికి పని దొరకదు. కానీ వారి విశ్వాసం, వారి నిరీక్షణ ఏంటంటే దొరికిద్దిలే, ఎవరన్నా పిలుస్తారులే అని ఊరకనే నిలిచి ఉండి చూశారు. వాళ్ళు చూసినప్పుడు అక్కడ జరిగిందని తెలుసా? వారి నిరీక్షణ వ్యర్థం కాలేదు. ఎందుకు వ్యర్థం కాలేదు తెలుసా? తర్వాత జరిగింది ఏంటంటే యజమానుడు ఖచ్చితంగా వచ్చి వారికి పనిస్తాడు. తర్వాత చదవండి. అందుకతడు వీరుడు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని ఇచ్చి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారికి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. చాలు చూడండి, ఈడు ఎదురు చూశాడు. ఎంతసేపు పని చేశాడు? చాలాసేపు చేశాడా? వెళ్ళాడు 1 గంట కొంచెం సేపు మహా అయితే చేశాడు. అయితే వీడికి వచ్చిన జీతం ఎంతో తెలుసా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఎంత పని చేసి సంపాదించాడో సేమ్ జీతం నిరీక్షించినందుకు ఖచ్చితంగా వచ్చిందా రాలేదా? ఖచ్చితంగా చెప్తాం వినండి. ఈ రోజు మనం అనుకుంటాం మన నిరీక్షణ సిగ్గుపరచబడింది అని. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు ఎన్నడూ కూడా మన నిరీక్షణను సిగ్గుపరచనివ్వడం. ఎందుకంటే ఆయన మన నిరీక్షణ ఖచ్చితంగా చూసే దేవుడు. ఒక మనిషి తన కొరకు ప్రయాసపడే వారికి చూస్తే ఆ యజమానుడు ఖచ్చితంగా వీరి ప్రయాసం చూసాడా చూడలేదా? ఆ మనిషి చూస్తే దేవుడు చూడ్డా? ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా మన విషయాన్ని నమ్మాలి. కానీ అపోవాడు ఏం చేస్తాడంటే నీకేం రాదేక వాడు ప్రస్తుతాల నుంచి నేను బెదిరిస్తాడు. నేను చూసి బెదిరిస్తాడు. మనుషులు మనము ప్రస్తుతాన్ని చూస్తాం, కానీ దేవుడు భవిష్యత్తును ఎరిగిన వాడు. దేన్ని ఎరిగిన వాడు? మీకు మాట చెప్పనా? మనుషులు ప్రస్తుతాన్ని చూసే మాట్లాడతాడు. ఈ ప్రస్తుతం నువ్వు స్థితి బాగోలేదు అనుకోండి, నీ స్థితిని బట్టి మాట్లాడతాడు. భవిష్యత్తులో నువ్వు ఆశ తెచ్చబడ్డావు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? నీ దగ్గరకు వచ్చి చిలక పలుకులు పలుకుతారు అన్నమాట. ఖచ్చితంగా మనుషుల మనస్తత్వం అది. నీ మనస్తత్వం ఒక ఆత్మీయుడిగా మనుషుల మనస్తత్వం అలా ఉండకూడదు. దేవుడి మనస్తత్వం అలాగా మారిపోవాలి. దేవుడు ఏం చేశాడు? భవిష్యత్తును చూస్తాడు. నువ్వేం చూడాలా? ప్రస్తుతాన్ని చూడాలా? నీకు మాట చెప్పనా, ఎంత పెద్ద మహావృక్షమైన చిన్న విత్తనం నుంచే రావాలి, అవునా? ఆ విత్తనాన్ని చూసి ఇప్పుడు ఇది విత్తనం, ఇది దీంట్లో అంత సీన్ ఉందా, దీంట్లో అంత చెట్టు ఉందా అని అంటే ఆయన ఏమనాలి? పిచ్చోడని అనాలి. ఖచ్చితంగా నువ్వు నిజంగా విశ్వసించిన వ్యక్తి అయితే నువ్వు కూడా విత్తనాలు అనవచ్చు, కానీ దేవుడిని ఒక మహావృక్షాలను మారుస్తాడు. ఒకసారి చిన్న సంఘటన జరిగింది నా లైఫ్ లో. చర్చిలో నుంచి అప్పుడే వస్తాను అనమాట, అంటే బైబిల్ కాలేజీకి కొత్తలో. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. అయితే చర్చిలో చిన్న ఏదో డేవిడ్ అన్న మీద వాకింగ్ చెబుతూ ఉండేవాడిని. వస్తుంటే ఒకడు జామకాయ తింటా మా ముందు ఎదురు కూర్చున్నాడు. కూర్చున్నాడు అని అన్నాడు, ఈ జామకాయ ఉంది, నువ్వు జామకాయ వల్ల ఉపయోగం ఉంది, నీ వల్ల ఉపయోగం లేదన్నాడు. ఎందుకన్నా? ఈ జామకాయ ఉందంటే చెట్టు కాసింది కదా, అది పండింది. ఇప్పుడు దీన్ని తీసుకుని నేను తినటం వల్ల ఇది నాకు ఆరోగ్యం వచ్చింది, నా ఆటలు తీసింది, నువ్వు దేనికి రా ఉపయోగం అన్నాడు. అంటే ఆడేం చెప్పాలన్నాడంటే, అరే నువ్వేదో చేతి వదిలిస్తే సమాజానికి ఏదో మేలు, దేవుడు సేవ, దేవుడు అని తిరుగుతున్నావు, ఏంట్రా నీ బతుకన్నాడు.
సింపుల్ గా మాట చెప్పాలంటే ఆ పక్కన బెండకాయ చెట్టు ఉందన్నమాట. నాకు భలే సందర్భం జరిగింది అక్కడ. ఏ చెట్టు ఉంది? ఆ బెండకాయకి కొన్ని కాయలు ఎండిపోయి ఉన్నాయి. అప్పుడు నేను చెప్పాను, ఒరే జాంకాయ మహోడా, నువ్వు ఒక జాంకాయని చూసి ఇది జాంకాయ నేను తిన్నాను కడుపు నిండింది అన్నావు, నువ్వు అట్లాంటోడేమో. కానీ ఇది ఈ బెండకాయ చూడు, ఈ బెండకాయ చుట్టూతో ఉండిపోయింది. బెండకాయల్లో కొన్ని కాయలు కూరకాయ వెళ్ళిపోలేదా? కూరకి అయిపోయినాయా లేదా? ఇప్పుడు బెండకాయ వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని తీసుకుని కూర వండుకున్నారు, వండుకున్నది తిన్నారు, అయిపోయింది. ఇక దాన్ని చాప్టర్ అన్నట్టుగా అదే చెట్టుకి ఉండిపోయిన కాయ ఏమైతే తెలుసా? చెట్టు ఉండి 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 ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత దానిలో విత్తనాలు బయటకు వస్తాయి. దానిలో విత్తనాలు బయటకు వచ్చినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటో తెలుసా? ఖచ్చితంగా అనేకులు ఆకలి తీర్చడానికి ఒక్క బెండకాయ ఇవ్వబడింది. హల్లెలూయా. అలాగే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుని కొరకు నిరీక్షించిన వారు, దేవునితో ఉన్నవాడు అనేకులకు ఉపయోగపడతాడని చెప్పారు. అప్పుడు పక్కన వాడు అన్నాడు, అరే నిద్రపోతున్న సింహాన్ని లేపు మరి దండించుకున్నట్టుందరా అన్నాడు అన్నమాట. సరిగ్గా నాకు గుర్తులేదు, కానీ పవర్ఫుల్ డైలాగే చెప్పాను అప్పట్లో. అంటే అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ సేమ్ ఇదే బాగుంటుంది చెప్పాను నేను. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుని కొరకు మన నిరీక్షణ, దేవుని కొరకు మనం ఆసక్తితో ఉన్నది ఎక్కడికి పోదు. ఖచ్చితంగా ఈ రోజు అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను మార్చింది ఏంటంటే ఆ నిరీక్షణ మాత్రమే. నేను నమ్మని నమ్మకండి, ఈ రోజు నేను బోధించిన దేవుడి అద్భుతాల కొరకు ప్రార్థించిన ఒక ప్రవచనం చెప్పిన నేను ఎప్పుడు గొప్ప అవ్వాలి, నేను గొప్ప చెందాలి అని ఎప్పుడు చెప్పను. ఎందుకంటే అది నా ఉద్దేశం కూడా కాదు. నేను ఎందుకు ఇవన్నీ చేస్తానంటే, ఒకటే, ప్రజల జీవితాలు మారు మనసు పొందాలి, ప్రజలు ఆశీర్వదించబడాలి, ఇది నా కోరిక. ప్రజలు మార్చబడాలి అనే తపనతో ఇప్పటికీ నేను పరిచర్య చేస్తున్నాను. అందుకే దేవుడు ఖచ్చితంగా పరిచర్యలో అనేకమైన కార్యాలు చేయడానికి కూడా ఒక కారణం అన్నమాట. ఖచ్చితంగా నా బోధ విషయంలో కూడా నాకు పేరు నేను ఎప్పుడు చెప్పాల, ప్రజలు మారాలి అని చెప్పిన కారణం ఏంటంటే, దేవుని కొరకు మీరు మార్చబడాలి. దేవుని కొరకు మార్చబడాలి. ఇప్పుడు నేను మాట చెప్పిన, నా కోసం మీరు ఎదురు చూస్తున్నారు అనుకోండి, నేనున్నప్పుడే మీరు విశ్వాసం ఉండగలరు. మీరు నాతో కనెక్ట్ అయ్యారు అనుకోండి, నేనున్నప్పుడే నమ్మగలరు దేవుణ్ణి. కానీ దేవునితో కనెక్ట్ అయ్యగలిగితే నేనున్నా నేను లేకపోయినా ఖచ్చితంగా దేవుని కొరకు మీరు నిలబడగలుగుతారు. హల్లెలూయా. చూడండి, వీళ్ళు నిరీక్షణ సిగ్గుపరచబడిందా? వీళ్ళ విషయంలోనే సిగ్గుపరచబడాల. ఖచ్చితంగా మనం ఊరకని నిలిచి ఉంటే వీళ్ళ విషయంలో కూడా మనం సిగ్గుపరచబడం, మన కార్యాల విషయంలో కూడా సిగ్గుపరచబడం, మన జీవితంలో కూడా సిగ్గుపరచబడం. మనం ఊరకని నిలిచి ఏం చేయాలి? ఊరకని నిలిచి ఏం చేయాలంటే కష్టాల బాధలు ఆలోచించుకోకూడదు. యోగ గ్రంథంలో చూడండి, యోగ గ్రంథం 37:14 చూడండి. యోగుతో వేరే వ్యక్తి చెబుతున్నాడు, యోగు ఈ మాట ఆలకించుము, ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు. ఇప్పుడు చెప్పండి, ఓరను మీరు ఏం చేయాలి? ఊరకనే నిలిచిండు అంటే, ఊరకనే నిలిచిండు అమ్మో చేస్తాడు చేయడం, అమ్మో జరిగితే జరగవు, ఇలాంటి ఆలోచన కదా నేను ఉండాల్సింది. ఏంటో తెలుసా? నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని క్రియల గురించి ఆలోచించాలి, దేవుని తలంపుల గురించి ఆలోచించాలి, దేవుని లైఫ్ లో ఫాస్ట్ గా చేసిన క్రియల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ జీవితం ఏమైంది తెలుసా? ఖచ్చితంగా బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. చూడండి, ఇశ్రాయేలుతో కూడా దేవుడు అదే మాట చెప్తాడు. మోషేతో మోషే చెప్తాడు ఇశ్రాయేలుతో, నిర్గమాకాండం 14:13 త్వరగా తీయండి. చూడండి, యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరికనే నిలిచిండి చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తును ఇక మీదట మరి అన్నాడు చూడండి. మీరు ఊరికనే నిలిచి చూస్తే జరిగే కార్యం ఏంటంటే, దేవుని తలంపులను మీరు పొందుకుంటే, దేవుని తలంచుకుంటే, దేవుని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎప్పుడు స్మరించుకుంటా ఉంటే జరిగేది ఏంటంటే, మీరు ఇక మీదట నుంచి చూసిన ఐగుప్తును ఇక మీద మీరు చూడరు. నీ జీవితంలో ఒకవేళ నువ్వు పాపంలో బానేసం అయిపోయి ఒకవేళ పాపానికి ఎడిక్ట్ అయిపోతే, ఒకవేళ నువ్వు ఆ పాపం నుంచి విడుదల పొందలేకపోతుంటే, ఒకవేళ నీ పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందలేని పరిస్థితులు నీకు ఒకవేళ ఉంటే, ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు నిరీక్షించాలి, నువ్వు ఎదురు చూడాలి, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. అప్పుడు జరిగే ప్రక్రియ ఏంటో తెలుసా? నువ్వు ఇక మీదట వాటిని ఎన్నడూ చూడవు. ఏం చూడవు? ప్రతికూలమైన పరిస్థితులను మనం మారుతాం కదా నీరసంగా, ఏంటది? నీరసంగా మారుతామా? ఉద్యోగంగా. ప్రతికూలమైన పరిస్థితులు ఏమైనా అంటే, ఖచ్చితంగా నేను మాట చెప్తానండి, మన జీవితంలో విజయానికి ఒక రోజు ఉంది, అపజయానికి ఒక రోజు ఉంది, కష్టానికి ఒక రోజు ఉంది, అలాగే పరిస్థితులు మార్చబడే రోజులు కూడా ఉన్నాయి. నేను చెప్పింది అర్థమైందా? కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ రోజు, ఇది వాక్యం కాదు, ప్రపంచనాత్మకంగా చెప్తున్నాడు ఈ మాట. ఖచ్చితంగా నేను స్టార్టింగ్ చెప్పాను ఏమని, ఇవాళ అసలు వాక్యం చెప్పాలని అనుకోవాలని, కానీ కూర్చుని అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ విషయం, ఊరకి నిన్ను చెండి చూడమని నా ప్రజలతో చెప్పుకోవాలి. ఖచ్చితంగా అందుకే ఈ వాక్యం తీసుకున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, మీ పరిస్థితులు ఏమైనా కానీ ఊరకి నిలిచిండి చూడటం నేర్చుకోండి. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడి కార్యం చేయడం మొదలు పెడతాడు. ఊరకి నేను నిలిచిండి కూడా ఏం చేయాలి?
దేవుని కార్యాలు ఆలోచించడం మొదలు పెట్టాలి. అప్పుడు ఏమైతే తెలుసా, హిజ్కియా జీవితంలో దేవుడు కలగ చేసుకున్నాడా, యోబు జీవితంలో దేవుడు కలగ చేసుకున్నాడా? ఖచ్చితంగా మన జీవితంలో కూడా కలగ చేసుకుంటాడు. నమ్ముతున్నారు ఈ విషయం? ఖచ్చితంగా మన దేవుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు సరళంగా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదు. ఖచ్చితంగా ఆయన వరకు నిరీక్షిద్దాం, ఎదురు చూద్దాం.